పరిసర ప్రాంతాల్లో దళితులు క్రైస్తవ నాయకులతో కలిసి ప్రభుత్వానికి మా నిరసన తెలియపరచాలని ఈరోజు ఏర్పాటు చేసినటువంటి శాంతి ర్యాలీ ద్వారా ప్రభుత్వానికి ముఖ్యంగా దళితులకి కూడా రెండు విషయాలు తెలియపరచాలనుకుంటున్నాము. ప్రతిసారి దళితులు కూర్చున్నటువంటి అవసరత ఎలక్షన్ల వరకు రాజకీయ నాయకులకు మనువాదులకు వస్తూ ఉంది. తర్వాత మమ్మల్ని వివక్షతకు గురి చేస్తున్నారు. ముఖ్యంగా మా స్వతంత్రపు హక్కు ఏదైతే ఉందో మా సమానత్వము మత స్వేచ్ఛ హక్కులు హరించటము, మాకు నచ్చిన మతంలో మేము ఆరాధించుకునేటటువంటి క్రమంలో క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయి, మా విశ్వాసం మీద దాడులు జరుగుతున్నాయి. మా కులాన్ని మేము చెప్పుకోవటానికి కూడా అర్హత లేనటువంటి పరిస్థితుల్లో ప్రస్తుత చట్టాలు ఉన్నాయి. అయితే మరి రాజ్య చట్టాలను సవరించవలసినటువంటి అవసరం ఉంది. ఇది రాజ్యాంగం ఇచ్చినటువంటి స్ఫూర్తి ఏదైతే ఉందో సమానత్వపు హక్కు, మేము విచక్షణకు లోను కాకుండా ఉండడానికి ఆ అంబేద్కర్ మహాశయుడు ఏదైతే ఇచ్చాడో దానికి మరి వ్యతిరేకమైన చట్టాలు జరుగుతున్నాయి కనుక ఈరోజు మరి దళితులుగా మేము పోరాటం చేస్తున్నాం. మా నిరసన ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాం. అదే రీతిగా దళితులు కూడా మరి అనేక రకాలుగా విభజనలోకి వెళ్ళిపోయి విరుద్ధ భావాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఏకాభిప్రాయానికి రావాలి. మరి ఇప్పుడు ప్రస్తుతం వాడవాడ రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఈ విషయాల గురించి చర్చ జరుగుతుంది కనుక ఏకతాటి మీద అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతే ఉందో పోరాడితే పోయేదేమీ లేదు, స్వతంత్రమే వస్తుంది కనుక మరి ఈ స్ఫూర్తితో మనం అందరం కలిసికట్టుగా పోరాడదాం. మరి రాజ్యాంగంలో ఉండేటువంటి మన హక్కులు మనం సాధించుకోవటానికి ప్రయత్నం చేద్దాం. మన మత విశ్వాసాన్ని మనం కాపాడుకుందాం. జై భీమ్.